మొదటి కీర్తన. జాగ్రత్తగా బైబిల్లో నుంచి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. 1వ కీర్తన ఒకసారి నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మొదటి కీర్తన. కీర్తన అనే మాటకి స్తుతి గీతాలు అని అర్థం. కీర్తనలు అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతి గీతాలు అని అర్థం. బైబిల్లో మొత్తం 150 కీర్తనలు రాసు కదండి. 150 కీర్తనలు పెట్టారు అని చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలంటే 150 కీర్తనలు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా సరే చూడండి, ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, హాలు మిగిలిన రూములన్నీ ఎలా అన్నా ఉండనివ్వండి, హాల్ ఎలా ఉంటుంది? నీట్గా ఒక టేబుల్, ఒక చక్కటి ఒక ఫ్లవర్స్, ఏవో వాళ్ళ దాన్ని బట్టి చక్కగా అమరుస్తారు కదండి. మిగిలిన గదిలో ఎలాగన్నా ఉండనివ్వండి, హాల్ మాత్రం చాలా నీట్గా చక్కగా కనిపిస్తాం. అంతేకాని ఇప్పుడు ఏదైనా హోటల్కో, ఒక రెస్టారెంటో ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఫ్రంట్ చూడగానే ఎలా ఉంటుంది, ఎలా పెడతారు? చాలా చక్కగా అమరుస్తూ ఉంటారు, రకరకాలుగా డెకరేట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రంట్ దానికి, ఫస్ట్ దానికి ఎక్కువ ప్రయారిటీ ఉందన్నమాట. అలాగే కీర్తనలో మొదటి కీర్తనకి అద్భుతమైనటువంటి విషయాలు దీంట్లో పొందుపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా కీర్తనలు ఉన్నాయి. 1వ కీర్తన ఫ్రంట్ ఫస్ట్ శామ్ అనమాట, మొట్టమొదటి కీర్తన శామ్స్ 1 కదా. చిన్నపిల్లలకు కూడా వచ్చింది, మన సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ 1వ కీర్తన నేర్పించాం. అందరూ కూడా చక్కగా నేర్చుకోవాలి కీర్తన, 1వ కీర్తన. సో ఫ్రంట్ ఫస్ట్ ఉన్నది ఎప్పుడైనా సరే బాగుంటుంది. మిగిలి బాగోవని కాదు, అద్భుతం అన్నీ కూడా ఒక ప్రత్యేకత ఉంది, చాలా ప్రత్యేకత ఉంది. 1వ కీర్తనలో మొత్తం 6 వచనాలు రాశారు. నేను త్వరగా మొత్తం 150 కీర్తనలని 5 భాగాలు చేశారు. ఈ చరిత్ర మనకు తెలియదు, కానీ ప్రతిదీ కూడా దేవుడు ఒక అనంత జ్ఞానంతో ప్రతిదాన్ని కూడా పెట్టించారు. మొత్తం 5 భాగాలుగా చేయబడ్డాయి. 150 కీర్తనల్ని 5 భాగాలు చేశారు. మొదటి భాగం, మొదటి అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు 1వ భాగం. 2వ భాగం, సెకండ్ పార్ట్ 42 నుంచి 72వ కీర్తన వరకు ఒక ప్లేస్ ఇచ్చారు, 2వ భాగంగా ఉంది. 3వ భాగం 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు ఒక భాగంగా పెట్టారు. 4వ భాగం 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు ఒక భాగంగా పెట్టారు. ఇకపోతే 107 నుంచి 150వ కీర్తన వరకు మొత్తం 5 భాగాలు, 5 పార్ట్స్. అర్థమైందండి? 1 నుంచి 41, 42 నుంచి 72, 73 నుంచి 89, 90 నుంచి 106, 107 నుంచి 150. మొత్తం ఎన్ని భాగాలు చెప్పాను? 5 భాగాలు చెప్పాను. నేను ముందే చెప్పాను, దేవుడు తన అపారమైనటువంటి అనంత జ్ఞానంతో పరిశుద్ధ గ్రంథాన్ని రాయించారు. 1500 సంవత్సరాల కాలంలో అనేక మంది దేవుని భక్తులు ఈ పుస్తకాన్ని రాశారు. కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఈ పుస్తకం ఉంది. అప్పటి నుంచి కూడా ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు తారుమారు చేద్దామని ప్రయత్నించినా ఇది మాత్రం బుక్ చక్కగా అట్లనే ఇంకా ఎవరు పెరుగుతుందే తప్ప తగ్గలేదు. సో అంత శక్తి కలిగింది అన్నమాట ఈ పుస్తకం. ఇంకొక విషయం, మరి ఎవరెవరు రాశారు ఎన్ని కీర్తనలో నేను త్వరగా చెప్తాను. మోషే ఒకటి రాశారు. చూడండి, మనం మోషే గారి గురించి వింటూ ఉంటాం కదా. ఈరోజు దాని గురించి నేను వివరణ మీకు చెప్పి ఈ వాక్యం గురించి కూడా నేను మీకు 2-3 మాటలు బోధిస్తానండి. మోషే గారు ఒకటి రాశారు, సొలొమోను ఒకటి రాశారు. కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారండి. కోరహు చనిపోయాడు కానీ వాళ్ళ కొడుకులు 11 కీర్తనలు రాశారు. ఆసాపు 12 కీర్తనలు రాశారు.
ఈయనే రాశారు. ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది కూడా నాకు అక్కర్లేదని చెప్పిన ఈయనే. ఆసాపు 12 కీర్తన. హేమాను అని ఆయన ఒక కీర్తన రాశారు. ఏతాము అని ఆయన ఒక కీర్తన రాశారు. హిజ్కియా యూదారాజు 10 కీర్తనలు రాశారు. కీర్తనలు హిజ్కియా గురించి మనం చాలాసార్లు చదువుతాం కదా. ఎలా ప్రార్థన చేశాడు ఈయన? యెరూషలేం వైపు కన్నీళ్లు విడిచారు అని రాసింది. ఆయనకున్న వ్యాధి గురించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు స్వస్థత ఇచ్చారు. ఈయన 10 రాశారు. కృతజ్ఞతతో కొన్ని కీర్తనలు రాశారు ఆయన. దాంట్లో 10 కీర్తనలు ఈయన నోట్ చేస్తున్నాయి. దావీదు కీర్తనల్లో యాక్చువల్గా 73 కీర్తనలు దావీదు రాసినవి నోట్ అయి ఉన్నాయి మన దగ్గర. కానీ 106 కీర్తనలు ఆయన రాశారని అంటారు. ఇంకా మిగిలిన కీర్తనలు ఏంటి అని అంటే పేర్లు లేని కీర్తనలు కొన్ని ఉన్నాయి. రిమైనింగ్ మిగిలిన కీర్తనలు పేర్లు లేవు. 73 మాత్రం మన బైబిల్లో ప్రజెంట్ చేస్తున్నాయి. ఆయన పేరు పెట్టి యాక్చువల్గా 106 కీర్తనలు రాశారని చెప్తా ఉంటారు. సో రిమైనింగ్ కీర్తనలు ఏంటంటే నేమ్స్ లేవు. కానీ మోస్ట్ ఆఫ్ ది శామ్స్ ఏంటంటే ఈ దావీదు రాసి ఉండొచ్చు అనిపిస్తుంది. అవి చదువుతూ ఉన్నాం అనుకోండి మనం, దావీదు మనసు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే యేసుప్రభు మనసు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కీర్తనల్లో. సో అది వివరణ. మోషే ఒకటి, సొలొమోన్ మహారాజు గారు ఒకటి రాశారు, ఈ హేమాను, ఏతాము, హిజ్కియా 10 రాశారు. ఇలా రకరకాలుగా రాశారు. ఎక్కువ కీర్తనలు ఈయన రాశారు కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా ఈ బైబిల్ పండితులు దావీదు మహారాజు ఎక్కువ రాశారని దావీదు కీర్తనలు అనే మాట మనం వాడుతూ ఉంటాం. యాక్చువల్గా మిగిలిన వాళ్ళు కూడా ఇలా రాసుకుంటూ వచ్చారు ఒక్కొక్కటి అలా. సరే, ఏంటి ఇప్పుడు దీంట్లో ఈ 5 భాగాలు కూడా బాగా వినండి. పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలని పోలి ఉన్నాయి. ఫస్ట్ బుక్ ఏంటి పాత నిబంధనలో? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలని పెంటాటుక్ అంటారు ఇంగ్లీష్లో. దీన్నే తోరా అంటారు. అంటే ధర్మశాస్త్రము అని అర్థం అనమాట. ఈ మాటని తోరా అని పిలుస్తారు. తోరా అంటే ధర్మశాస్త్ర గ్రంథము అని అర్థం. యూదులకి, ఇశ్రాయేలీలకి చాలా 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 ఇష్టమైన పుస్తకాలు మొదటి 5 పుస్తకాలు. ఎవరు రాశారు అవి? ఎవరితో రాయించాడు దేవుడు? మోషేతో రాయించారు కదా. మోషే గారు ఆ 5 పుస్తకాలని ఆయన రాశారు. దేవుని ఆత్మచేత దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆయన రాశారు. 5 పార్ట్లుగా చేశారు కదా కీర్తనల్ని. 5 పార్ట్లలో మొదటి పార్టు ఆది కాండానికి పోలికగా రాశారు. ఓకే, 1 నుంచి 41 కీర్తన మొదటి పార్ట్ అని చెప్పానా, అది ఆది కాండానికి పోలింది. రెండవది నిర్గమకాండం, తర్వాతది లేవి కాండం, 4వ పార్టు సంఖ్యాకాండం, 5వ పార్టు ద్వితీయోపదేశ కాండం. సో ఖచ్చితంగా ఈ పాత నిబంధనలో విషయాలు క్రొత్త నిబంధన పోలికగా రాశారు. ఇంత పెట్టి రాశారు. అయితే ఇవన్నీ లైన్ సరిగ్గా ఒక ఆర్డర్లో కూర్చి పెట్టింది ఎవరు? ఎజ్రా, నెహెమ్యా. ఎవరు వీటిలన్నిటిని కూర్చారు, ఒక ఆర్డర్గా పెట్టుకుంటా వచ్చింది ఎవరంటే ఎవరు? లైన్గా. అంటే చాలా పాటలు పాడారండి ఇశ్రాయేలీలు, యూదులు కానీ ఇంకా ఇతరులు చాలా పాటలు పాడుతూ వచ్చారు. ఈ పాటలన్నీ కూడా అలా వాళ్ళు పాడుతూ వచ్చినప్పుడు, రాయబడి ఉన్నప్పుడు వీటిని ఒక ఆర్డర్లో పెట్టింది ఎవరు? ఒక కూర్పు కింద జాగ్రత్తగా ఇలా పాటలు చేస్తూ ఎవరు దీన్ని పెట్టారంటే ఎవరు? ఎజ్రా, నెహెమ్యా. అద్భుతమైన లీడర్స్ అన్నమాట. చాలా గొప్ప ప్రార్థనా పరుడు ఒక ఆయన అయితే ఎజ్రా, దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించే శాస్త్రి. వీళ్ళిద్దరూ లైన్లో పెట్టుకుంటూ వస్తే మొట్టమొదటి దాన్ని బాగా ఆలోచించి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. అదే 1వ కీర్తన. అది 1వ కీర్తనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని. అయితే ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. మొదటి వచనంలో ఏముంది? ఎవరెవరు కనిపిస్తున్నారు? దుష్టులు, పాపులు, అపహాసకులు, ముగ్గురు కనిపించారు కదండి. 3 పార్ట్లుగా నేను ఈ వాక్యాన్ని మీకు చెప్తాను. ఒక పార్ట్ ఏంటంటే ఏం చెయ్యకూడదు. కీర్తనల్ని 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేస్తే మొదటి భాగం చెప్పండి, ఏమి చేయకుండా ఉండాలి, ఏం చేయకూడదు. రెండవది ఏం చెయ్యాలి, చేస్తే ఏమవుతుంది. థర్డ్ పాయింట్ 3 భాగాలుగా నేర్చుకుందాం. ఏమండి? మొదటిది ఏం చెప్పాను? ఏమి
చేయకూడదు, చేయకూడని విషయాలు ఏంటి, అయితే చేయాల్సినవి ఏంటి. చూసారా, ఎజ్రా నెహెమ్యాలు అంత అద్భుతమైన కీర్తన తీసుకొచ్చి మొట్టమొదటిసారి పెట్టారు. 3 పార్ట్లు అని చెప్పారు. మొదటి భాగం ఏంటి పార్ట్, మనం వాక్యం నేర్చుకోవడానికి 3 మాటలు చెప్తున్నారు. ఒకటి, ఏం చేయకుండా ఉండాలి. రెండవది, ఏం చేయాలి, చేయకూడదని చెప్పారు, బాగానే ఉంది, అయితే ఏం చేయాలి. సెకండ్, మూడవది, చేయాల్సింది చేస్తే మాకేమవుతుంది, అది థర్డ్ పాయింట్. సో ఈరోజు ఆ విధంగా మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏం చేయకుండా ఉండాలి. మొదటి వచనం, దుష్టులు, పాపులు, అభ్యాసం. ఏముంది, దుష్టుల ఆలోచన. ఇక్కడ ఏం కనిపిస్తున్నారు, దుష్టులు అంటే చెడ్డవాళ్ళు అనండి. పాపులు అంటే, పాపము అంటే బైబిల్లో ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ ఆజ్ఞ, ఎవరి ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపం అవుద్ది. దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడు చెప్పింది చేయకపోతే అది పాపము అవుతుంది. వాళ్ళు చేసేవాళ్ళు పాపులు అని రాశారు బైబిల్. సరేనండి. మూడో విషయం ఏంటంటే అపహాసకులు, అహంకారము గర్వము కలిగిన వారు. అపహాసం నేను మీరు ఎలాగ సొంతగా చెప్పారు కాదు, సామెతలు 21:24 రాసింది. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు అని రాసింది. సో థర్డ్ పాయింట్లో అపహాసకులు అంటే ఎవరు, గర్వము అహంకారము ఉన్నవారు అని అర్థం. సో ఈ 3 కేటగిరీస్ ఏంటి అని అంటే గురి తప్పినటువంటి జీవితాలు, గురి గమ్యం లేనటువంటి మనిషి. ఎవరి గురించి అని కాదు, బైబిల్లో ఉన్న మాటలు మనం నేర్చుకోవడం కోసం. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, తర్వాత దేవుని వాక్యము, దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను కాకుండా వేరొక దాన్ని అనుసరించడం పాపులు. ఆజ్ఞాతిక్రమం పాపులు, ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞను అతిక్రమించేవారు పాపం. థర్డ్ కేటగిరీ గర్వము, అహంకారము, గురి గమ్యం లేనటువంటి జీవితాలను. ఈ 3 కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్ మనము అలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే బాగా వినండి, ఇప్పుడు నేను చెప్పే మాట. ఫస్ట్ ఆలోచనే వస్తుంది. బాగా మనం గమనిస్తే ముందు మన హృదయంలోకి ఏదైనా పని చేయడానికి ఏమొస్తుంది, హృదయంలోకి ముందు మన మైండ్లోకి ఆలోచన వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాం, క్రియారూపంలో పెడతాం. ఆ క్రియారూపమే అలవాటైపోతుంది, అలవాటుగా మారుతుంది. సరేనండి. 3 విషయాలు చెప్పాను. చెప్పండి, నేను చెప్పిన మాటలు ఏంటి. మొదటిగా ఆలోచనేనండి ఫస్ట్ వచ్చేది. అందుకే ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉంచాలి హృదయంలోకి. ఇప్పుడు ఏదైనా తప్పులు చేయడానికి అంటే ఎందుకు అసలు ఒక సరైన జీవితం లేకుండా, ఒక గురి గమ్యం లేకుండా బ్రతకడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే థాట్స్, ఆలోచనే ఆధారపడి డిపెండ్ అయి ఉంటుందండి. ఆలోచన వస్తుంది, ఆలోచనని ఏం చేస్తారంటే క్రియారూపం పెడతారు, ఆ పనిలో చేస్తారు కదా, అదే ఒక అలవాట్లాగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మానవుడు ఫస్ట్గా ఏం మార్చుకోవాలంటే ఆలోచన విధానాన్ని మార్చాలి. ఫస్ట్ దీన్ని మారిస్తే, ఆలోచన చెడ్డ ఆలోచన అనే దాన్ని మారిస్తే అంతా మార్పు వస్తుంది. మరి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మీకు తెలియజేస్తాను. ఆలోచన విధానం క్రియారూపకముగా వచ్చింది, క్రియ అయ్యింది, అలవాటులాగా ఉండిపోయి ఇంకా అలాగే జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారనమాట. చేయకూడదు అనే దాని గురించి చెప్తున్నాను. ఏం చేయకుండా ఉండాలి. ఫస్ట్ చెడ్డ ఆలోచనలు రాకుండా ఉండాలి. చెడు ఆలోచనలు హృదయంలోకి రానివ్వకూడదు, వాటిని అక్కడే తుంచేసేయాలి. పౌలు గారు కొరింథీ సంఘానికి ఆ విషయాన్ని సవాలుగా చేసి చెప్పారు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. అందుకే ఆలోచన ముందు జాగ్రత్తగా ఉంచుకోవాలండి. 10వ అధ్యాయంలో 5వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 10th chapter 5th verse, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చూడండి ఎంత చక్కగా రాశారు. ప్రతి ఆలోచనను ఏం చేయాలంట, మనం క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టుట. వితర్కాలు అంటే ఒకరినొకరు బాధించుకోవడాన్ని మానేసేయాలి.
అంతేకాదు దేవుని గురించి వచ్చే ఆటంకాలని అడ్డగించి ఆటంకాలను పడద్రోసి ఆలోచనలన్నింటినీ ఏం చేయాలంట, క్రీస్తునకు చెరపట్టి అంటే ఏం చేయాలంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఆలోచనే చెడు అనేటువంటి కార్యాలు చేయడానికి బీజం వేస్తుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్. అందుకే ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని మార్చాలి. ముందు మనం ఈ ఆలోచనలే దగ్గర దెబ్బ పడుతుంది. అందుకే చెడ్డ ఆలోచనలు అనేవి ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఎట్లాగా? క్రీస్తునకు లోపరుచుకోవాలన్నమాట. దేవుని వాక్యానికి ఈ ఆలోచన అనే దాన్ని చూసుకోవాలి. లేకపోతే నేను ముందే అన్నానా, గురి గమ్యం లేని జీవితాలాగా తయారైపోతాయి. ముందు థాట్స్ని కంట్రోల్లో పెట్టాలి. అంతేకాదు చెడ్డ ఆలోచనలు వచ్చినగా చెడు అనేది నీకు ఎలా తెలుస్తుంది? ఇది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన అనేది నీకు ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను వినండి. చెడు ఆలోచన అనేది ఎలా తెలుస్తుంది, మంచి ఆలోచన అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఏదైనా సరే దేవుని వాక్యముతో పోలిస్తే క్రీస్తునకు చెరపట్టి అని రాస్తుంది. క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారము చూసుకుంటే అది దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ఆలోచనకు సరై ఉన్నదా లేదా, లేదంటే వాక్యపు అర్థంలో ఆ యొక్క ఆలోచన కరెక్టా కాదా అని మనం ఆలోచన అనేది చేస్తే అప్పుడు అది సరైన ఆలోచన అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మానవుడిని ఒక చెట్టుతో పోల్చారండి. చెట్టులాగా పోల్చారు కదా బైబిల్లో. చెట్లు అంటే మానవులు అనేసి. నీటి కాలువల దగ్గర ఒక చెట్టు ఉంటుంది. చెట్లు చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే పల్లెటూరులో ఎక్కువగా చూడొచ్చు ఈ దృశ్యాన్ని. ఇప్పుడు నేను చెప్పే పాయింట్, కాలువ గట్టున మొక్కలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ పెడతా ఉంటారు. అంతేకాదు ఏం చేస్తారంటే కాలువ పక్కనే మొక్కలు పెడతారు. పెట్టరండి? కాలువ పక్కన కాలువ గొట్టున మొక్కలు చాలా పెడతారండి. వేర్లు అప్పుడు దాని వేరు ఎక్కడ ఉంటుంది? కాలంలో ఉంటుంది. బాగా వినండి, వేరు ఎక్కడ ఉంటుంది? కాలంలో వేరు ఉంటుంది. మొక్క ఏమో కొంచెం ఇలా ఇలా గట్టున ఉంటుంది. అది ఎప్పుడు కూడా నీళ్లు ప్రవహించేటువంటి దగ్గర వేరు ఉంటుంది. కాబట్టి మొక్క ఎలా ఉంటుంది చెప్పండి? ఆటోమేటిక్గా బాగా చక్కగా ఒక మంచి మొక్కలాగా తయారవుద్ది. కాయలు, పూలు, పళ్ళు, ఆ మొక్క తీరేంటో ఆ రకంగా అది వర్ధిల్లుతూ ఉంటుంది. మిగిలిన మొక్కలు వాడిపోయినా, చచ్చిపోయినా, నీళ్లు పోసినా పోయకపోయినా ఇది మాత్రం ఎవర్ గ్రీన్. ఆ మిగిలిన మొక్కలు కొంచెం చచ్చిపోతూ ఉంటాయి, మళ్ళీ పడతా ఉంటారు, మళ్ళీ వేసుకుంటూ ఉంటారు, మళ్ళీ చేస్తూ ఉంటారు. ఈ కాలం గట్టు దగ్గర ఉంది చూసారు ఈ మొక్కలు, వీటి వేర్లు కాలంలో ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ మొక్క ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. దాని ఆకులన్నీ ఎప్పుడు చూసినా ఎలా ఉంటాయి? పచ్చగానే ఉంటా ఉంటాయి. దానికి కాయలు కాస్తాయి అనుకోండి, తన కాలంలో కాయలు ఇస్తాయండి. అక్కడ చెట్టు ఏదో ఉందో అర్థమవుతుంది. నేను చెప్పింది ఇది అర్థమైతే నేను చెప్పే వాక్యం మీకు అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు తన టైం వచ్చింది. మామిడికాయ సంవత్సరం అంతా కాయాలని మామిడి చెట్టు అంటే దేవుడు ప్రకృతి నియమాలు అలా పెట్టాడేంటండి? అలా పెట్టాడా దేవుడు? లేదు కదా. మామిడికాయలు ఎన్నిసార్లు కాస్తాయి సంవత్సరానికి? ఒకసారే కాయాలి. కొబ్బరి చెట్లు ఎప్పుడు కాస్తానే ఉంటాయి కదండి, దించుతానే ఉంటారు, అమ్ముతానే ఉంటారు కదా. ఎన్నిసార్లు పెట్టినా సరే రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఓకే, బాగా వినండి. ఆ చెట్టు వేర్లు కాలువ ఒడ్డున కనుక ఉన్నట్లయితే చెట్టు ఎలా ఉంటుంది అని చెప్తున్నాను? పచ్చగా ఉంటుంది. దానికి ఏ కాలంలో ఫ్రూట్ రావాలంటే ఆ కాలంలోనే పండ్లు వస్తాయి. ఓకే, ఆకులు ఎప్పుడు కూడా ఎండిపోతాయా బాగుంటాయా? ఆకులు ఎప్పుడు కూడా గ్రీనరీగా ఉంటాయి. అలాగే దేవుని వాక్యము దగ్గర, దేవుని వాక్యముతో మనం జీవిస్తే వేర్లు అనేవి చూడండి ఆలోచనలకి గుర్తు అన్నమాట. మనము ఆ నీళ్లు అనేవి దేవుని వాక్యానికి గుర్తు. నీళ్లల్లో ఆ వేర్లు ఉంటే ఆ మొక్క ఫలభరితంగా ఉంటుంది. అలాగే మన జీవితాల్లో నీళ్లు అనే దేవుని వాక్యానికి, మనం వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉంటే మనం ఎప్పుడు పచ్చగానే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి సరైన ఆలోచనలో కాదు జడ్జి చేసుకోవడం. వేర్లు నీళ్లలో ఉన్నంతసేపు మొక్క ఫలభరితంగా ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకుని వాక్యం ప్రకారం జీవించడానికి మనం అలవాటు పడినప్పుడు మనం ఎప్పుడూ పచ్చగా ఉంటాం. మన సాక్ష్యం మనం పోగొట్టుకోకుండా ఉంటాము.
దేవుడు ఉద్దేశించిన సమయంలో మనం ఫలిస్తాం. చెప్పండి, ఎవరి సమయం? దేవుడు ఎప్పుడు ఉద్దేశించాడో, దేవుడు ఎప్పుడు దాన్ని మన కోసం ఉంచాడో ఆ రోజున మనం దాని ప్రతిఫలాన్ని తప్పనిసరిగా పొందుకుంటాం. సో వేర్లు అనేవి చెప్పండి ఇప్పుడు ఆలోచనలు అన్నమాట. ఆలోచనలు నీవు దేవుని వాక్యముతో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు వాక్యంలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి ఊహలు మనం కలిగి ఉంటాం. అది లేకపోతే ఆ ముందు ఉన్న లిస్ట్ ఎలా ఉందో అలాగా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? మేము ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి అని అంటే నీ వేర్లు, నీ ఆలోచనలు ఎప్పుడు వాక్యంతో ఉండాలి. వాక్యపు ఆలోచన నీ ఆలోచనే ఉండాలి. వాక్యం తలంపై నీ తలంపై ఉండాలి. అలా నీ వాక్యాన్ని కలిగి ఉన్నట్లు ఉంటే కనుక నీకు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకొక విషయం, అసలు చెడ్డ ఆలోచనలు అని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు రకరకాల మనుషులు ఉన్నారండి, ఇప్పుడు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల విషయాలు చెప్తా ఉన్నారు. అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, అబద్ధ మాటలు కూడా చెప్తున్నారు. అవి అవి మంచిగా ఉన్నవో లేదో, వాళ్ళు చెడ్డ మాటలు, ఏ మాట చెప్పినా నమ్మేవాడు జ్ఞాని కాదని బైబిల్లో రాస్తుంది. ఎవరే మాట చెప్పినా నమ్మటం కాదు. తర్వాత ఇంకా భారతదేశం మన యొక్క సాంప్రదాయంలో రకరకాల విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఏవైనా ఆలోచన వాళ్ళు ఇచ్చినప్పుడు అది దేవుని వాక్యంలో ఉన్న ఆలోచన కాదు అని మనమే చూసుకుంటా ఉంటాం. ఇలా వాక్యం విన్నప్పుడు కూడా అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చూడండి, రకరకాల జోస్యాలు చెప్తూ ఉంటారు, లేకపోతే మంత్రాలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా మా ఊర్లో ఇంకా ఏమో ఉండేయండి, అంటే నాకు తెలిసింది తాయెత్తులు కడతా ఉంటారు, సోది చెప్పించుకుంటా ఉంటారు. ఎస్, మంత్రాలు, తాళ్ళు కట్టించడాలు, ఫోములు కట్టించడాలు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ బైబిల్లో? సో ఆలోచన, నీ వాక్యం అనే నీ వేరు, నీవెప్పుడు కూడా ఆ నీటి కాలువలనే దేవుని వాక్యంతో ఉన్నట్లయితే అది ఎలాంటి ఆలోచన ఎదుటి వాళ్ళు కూడా నువ్వు పట్టేయచ్చు. మాస్టర్ గారు కూడా చెప్తా ఉంటారు, చాలాసార్లు చాలా మీటింగ్లకి వెళ్ళినప్పుడు వింత వింతైన విషయాలు వింటూ ఉంటాను. నేను అనుకుంటాను ఖచ్చితంగా, నేనేమనుకుంటాను, వాక్యంలో ఇప్పుడు చెప్పినది లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎవరు ఎంతైనా సరే వాక్యంలో ఏదైతే ఉందో అదే కరెక్ట్. అలా మనం ఈ చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, ఇవన్నింటి గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనము చెడ్డగా ఆలోచన లేకుండా ఉండాలన్నా దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని ఉండాలి. ఇతరులు మనకి చెప్తున్నప్పుడు అది సరైనది కాదు అనే విషయం నీకు తెలియాలన్నా నువ్వు తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అది వాక్యానుసారమైనదైతే అది మంచి ఆలోచన అవుతుంది. ఇంకెప్పుడు నేను మంచిగా ఉండాలి, మంచి ఆలోచనలు నాకు రావాలి, ఇట్లా చెడ్డ ఆలోచనలు ఉండకూడదు, క్రీస్తునికి చెరపట్టాలంటే నువ్వు వాక్యాన్ని ఎక్కువగా నీ మనసులో పెట్టుకుంటే నీకు వచ్చే ఆలోచనలన్నీ మంచిగా ఉంటే నీ మనసుకు నెమ్మది కలుగుతూ ఉంటుంది. కాదండి వాళ్ళు అలాగన్నారండి, వీళ్ళు ఇట్లా అన్నారండి, వాళ్ళు అలా చెప్పారండి, వీళ్ళు ఇలా చెప్పారు, అదంతా పక్కన పెడితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వాక్యములో మనం పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకోవచ్చు. ఎదుటి వాళ్ళు చెప్తున్నది కరెక్టో కాదో కూడా మనం చక్కగా తెలుసుకోవడానికి అనుకూలత కుదురుతుంది. కాబట్టి ఏం చేయకూడదు. సో ఆలోచనలు జాగ్రత్తగా. ఇంకోటి ఏంటంటే దేవుని పిల్లలు ఎప్పుడైనా చక్కగా పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. అనుకూలమైన ఆలోచన. ఈ పాటలు పాడుతున్నప్పుడు కూడా స్వస్థతనిచ్చే దేవుడు, పాపులకు రక్షణ ఇచ్చే దేవుడు, మనసుకు నెమ్మదినిచ్చే దేవుడు, మృతులని సహితము లేపగలిగిన దేవుడని పాడాం, మనం ఆరాధించాం. ఈ దేవుడు, ఇలాంటి దేవుడు మనం ఇప్పుడు ఆరాధిస్తున్న దేవుడు అనే ఆలోచన నీ హృదయంలోకి వస్తే అప్పుడు నీ మనసులో ఉన్న చింతంతా కూడా పోయింటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకూలమైన దేవునికి, మనం దేవుని వాక్యానికి అనుకూలమైన ఆలోచన విధానాన్ని వాక్యం చదివినప్పుడు మనం కలిగి 119వ కీర్తన కానీ 19వ కీర్తన కానీ ఇవన్నీ టోటల్గా వాక్యం కోసమే రాశారు. దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పాలా? బ్రతికిస్తుంది, ప్రాణాలకి నెమ్మదిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయకూడదు. దుర్మార్గులు, పాపులు, అపహాసకులు అని అంటే అవి అన్నమాట విషయం. ఫస్టే చెప్పాను. ఏం చెప్పాను?
నీ రూట్ బాగుండాలి. ఫస్ట్ మనకు వచ్చేది ఆలోచన. ఆలోచన అంటే వేరు అనమాట. నీ ఆలోచన బాగుంటే మిగిలిన అన్నీ కూడా బాగుంటాయి. ఆలోచన బాగోకపోతే మాత్రం మొత్తం అంతా కూడా చెడిపోతా వ్యవస్థ ఉంటుంది. ఆలోచన, క్రియ, అలవాటు అలాగే వస్తుంది. కాబట్టి బేసిక్ పాయింట్ ఆలోచన. కాబట్టి ఒక మానవుడు తన యొక్క మంచి ఆలోచన కలిగి ఉండాలంటే దేవుని వాక్యముతో ఎక్కువ సహవాసం కలిగి జీవించాలి. అప్పుడు మంచి ఆలోచనలు కలిగితే ఎదుటి వారు చెప్పేది మంచిదో కాదో కూడా చెప్పగలరు. లేకపోతే ఆ ఊబిలో పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో ఉండాలి. భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా ఇతర మనుషుల గురించిన ఆలోచన, ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే శక్తి కూడా నీకు కలిగి ఉంది. రెండవది, మొదటిది ఏం చేయకూడదు కదా. రెండవది ఏంటి అని అంటే ఏం చెయ్యాలి. అయితే అట్లా ఏం చెయ్యాలి అని అంటే రెండవ వచనమే దానికి ఆధారం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. చూడండి, యేసు ప్రభు కూడా తమ సొంత ఆలోచన అప్పుడు ఏది చేయలేదండి. చాలా గంటల కొద్దీ ఆయన తండ్రి సహవాసంలో గడిపి తండ్రి చిత్తము, తండ్రి ఆలోచన ప్రకారం చేశారు. ఈరోజు మనం కూడా మన యొక్క ఆలోచన విధానం కూడా మంచిగా ఉంచుకోవాలి. ఎప్పుడు వచ్చిందో చెప్పారు, వాక్యాన్ని బట్టి అది మనకి కలుగుతుంది. రెండో మాట, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో చెప్పారు. ఏం చెయ్యాలి అని అంటే దేవుని ధర్మశాస్త్రమును ఆనందించాలి. రెండవది, దివారాత్రము దాన్ని ధ్యానించాలి అని రాశారు. ఏం చెయ్యాలండి? మేము చేయకూడదని చెప్పారు అపహాసకులు అవన్నీ. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకటి, దేవుని వాక్యంలో ఆనందం ఉండాలి. చెప్పండి, ఏముండాలి మనకి? దేవుని వాక్యాన్ని పట్ల, దేవుని వాక్యము ధర్మశాస్త్రములో ఆనందం ఉండాలి. కొంతమందికి బైబిల్ అంటే ఆనందం ఉండదు. అసలు బైబిల్ తీయాలంటే బద్ధకం, బైబిల్ చదవాలంటే బద్ధకం, బైబిల్ ఒక వాక్యం వచ్చిన చదవాలంటే కూడా బద్ధకం. అయితే బైబిల్ని ఆనందంగా మనం చదవాలి, ఆనందంగా ఉండాలి. దేవుడి ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నది ఆనందంగా ఉండాలని బైబిల్లో రాసి. ఆనందం గురించి ఒక 2 మాటలు చెప్తాను, మీకు చక్కగా అర్థమవుతుంది. ఎవరైనా మనల్ని భోజనానికి పిలిచారనుకోండి, ఎవరైనా పిలిస్తే, ఎవరో ఒకళ్ళు ఇద్దరు పిలిచారనుకుందాం. ఒకళ్ళు ఎవరో బిర్యానీలు, చికెన్లు పెట్టారు, ఇంకొకళ్ళు ఎవరో కాయగూరలు, ఏ కాకరకాయ వండక్కర్లా కాయగూరలు వండారనుకోండి. ఏ భోజనం అంటే నీకు ఆనందం? మనకు ఆనందం అనిపిస్తుంది. అంటే కాకరకాయలో ఏయో పెడితే కాదు, అట్లీస్ట్ కూరగాయలు పెట్టే సరే ఏమనుకుంటుంది? చికెన్ లేదు, బిర్యానీ లేదు అనుకుంటుంది. అంటే అలవాటు అయిపోయి బాగా. దేంట్లో వచ్చింది ఆనందం? బిర్యానీలో ఉందనమాట ఆనందం అంతా. ఇప్పుడు మనకు ఆనందం దేంట్లో ఉండాలంట అంటే తేడా చెప్పాను మీకు. ఆ పాయింట్ అది కాదు, అసలు తేడా అని చెప్తున్నాను. ఇప్పుడు దేంట్లో మనం ఆనందించాలి? దేవుడు. చాలా ఇష్టమైన మాట బైబిల్లో నాకు చెప్పమంటారా? నేను దేవునికి చెందిన వాడను, దేవునికి చెందిన దాన్ని మనం ఆనందంగా ఉండాలి. దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి ఆనందించాలి. వినటానికి ఆనందించాలి, చదవటానికి ఆనందించాలి. బైబిల్ దేవుడు వాక్యం చదివితే మనసుకి నెమ్మది వస్తుంది కాబట్టి ఆనందంగా ఉండాలి మన జీవితాల్లో. ఏమైనా ఆనందం ఉంటుంది, కానీ వాక్యం వినడానికి, వాక్యం చదవడానికి ఆనందాలు ఉండవు కదా. ఈరోజు మనం వాక్యాన్ని బట్టి ఆనందించాలి. ఎందుకంటే బైబిల్లో 19వ కీర్తనలో ప్రాణాలని తెప్పరిల్లా చేస్తుంది వాక్యం. ఈ వాక్యమే మనం బ్రతికింపజేసింది. వాక్యం వల్లే మనం బ్రతుకుతాం. వాక్యం చదువుతూ ఉంటే, అందుకే యేసుప్రభు మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మానవుడు బ్రతుకుతాడు. దేవుని నోటి నుంచి వచ్చే మాటల వల్ల మనం బ్రతుకుతాం. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నది, యేసుప్రభు కూడా ఈ వర్స్ వాడారు న్యూ టెస్టిమెంట్లో. కాబట్టి ఈరోజు ఆనందంగా ఉండాలి దేవుని వాక్యం పట్ల. కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి కాన్సన్ట్రేషన్ పే చేయరు, కొంతమంది అసలు ఏం వింటున్నామో వినాలి జాగ్రత్తగా, దాన్ని మనసులో మనం పెట్టుకోవాలి. అప్పుడే ఆచరించడానికి వీలవుతుంది. రెండో పాయింట్ ఏముంది? సో ఆనందం ఉండాలి, వాక్యం అన్న దేవుడు అన్న. రెండో పాయింట్, దివారాత్రము దాన్ని ధ్యానించాలని రాసింది. రాత్రి పగలు చదవండి, రోజంతా పగలు రాత్రి చదవండి అని అర్థం కాదు దీనికి. చదువుతాము రెగ్యులర్గా. మన అనుదిన జీవితంలో ప్రతిరోజు మన జీవితం గడుస్తూ ఉంటుంది కదండి. ప్రతి పాయింట్లో కూడా ఎక్కడ దేనికి సంబంధించిన వాక్యమో నువ్వు దాన్ని ఆ విషయంలో గుర్తు చేసుకోవాలి. నెంబరు వేసుకునుట. ఏం చేయాలి? ఏదైనా ఒక అబద్ధం మాట్లాడాల్సి వచ్చిందని కూడా ఎగ్జాంపుల్, ఏదో అబద్ధం చెప్దామని నిర్ణయించుకున్నారు.
పక్కన వాళ్ళు చెప్తే పాపం పోయింది అనుకుని అబద్ధాలు చెప్పినప్పుడల్లా పక్కన వాళ్ళకి ఎవరికొని చెప్తే పోయింది అనుకో అక్కడ అలాగే పోవండి. కొంతమందికి ఇది అలవాటు అన్నమాట. ఏదో ఒక అబద్ధం మాట్లాడాలని ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, బైబిల్లో అబద్ధము చెప్తే ఏం పనిష్మెంట్ వచ్చిందో మీకు వెంటనే గుర్తు రావాలి. నెమరు వేసుకోవటం ఏంటి ఉంది, అబద్ధం చెప్తే అబద్ధం చెప్పే వాళ్ళకి తండ్రి సాతాను అని రాసింది బైబిల్. రాసిందా లేదా? మీరు పక్కన వాళ్ళకి చెప్తే పాపం పోయిద్దని అబద్ధం పోయిద్దని చెప్పిన ఏం ఉపయోగమే ఉండదు. జాగ్రత్తగా ఉండాలండి వాక్యంతో. అప్పుడు దాన్ని నెమరు వేసుకుంటారు. బైబిల్లో ఏం రాస్తుంది, ఇట్లాగ అబద్ధం చెప్దాం అనుకున్నాను కదా, నేను ఇలాగ అబద్ధం చెప్తున్నాను కదా, ఇలా అబద్ధం చెప్తే నా తండ్రి సాతాను అని చెప్పి యేసు ప్రభువు చెప్పారు. ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళకి తండ్రి సాతాను అని అన్నారు. కాబట్టి నేను అబద్ధం చెప్పకూడదు, చెప్తే నేను సాతానికి కుమారుడు అవుతానని భయపడి చేయకుండా ఉండాలి. అది వాక్యాన్ని నెమరు వేసుకున్నట అని దానికి అర్థం. ధ్యానించుట, రాత్రి పగలు నువ్వు అనుదిన జీవితం అని అర్థం అనమాట. ప్రతిరోజు జీవితంలో చదవాలి, ధ్యానించాలి, చేస్తాం. మనం నెమరు వేసుకునడం చాలు. నెమరు వేసుకోకపోతే ఉపయోగం ఏముంటుంది? సత్యం పలుకు అని యేసు ప్రభు నేనే సత్యం అన్నారు. సత్యం పలికితే స్వతంత్రత అనేది వచ్చిందని బైబిల్లో రాసింది. కాబట్టి సత్యం చెప్తే నాకు స్వతంత్రం వచ్చింది, ఖచ్చితంగా నేను ఏది ఏమైనా సరే నా గురించి తప్పుగా అనుకున్నా నేను సత్యమే చెప్తాను అనుకున్నాను. అప్పుడు సత్యానికి తండ్రి యేసు ప్రభు సత్యానికి అంతేకాని సత్యం నిన్ను స్వతంత్రాలుగా చేస్తుంది, బందికానాల్లో నేను ఉంచదు. సో ఇట్లా దివారాత్రము ధ్యానించుట అంటే వాక్యాన్ని ప్రతిరోజు అనుదిన జీవితంలో నెమరు వేసుకునుట, పెట్టడం అన్నమాట. లైఫ్లో దాన్ని ఆ వాక్యాన్ని పెట్టడం. దేవుడు యథార్థంగా ఉండమన్నాడు, యథార్థతగా వారికి రాజమార్గం అని చెప్పాడు. యథార్థవంతుల్ని ఆయన వర్ధిల్ల చేస్తానన్నాడు. కాబట్టి మనం యథార్థంగా ఉన్నట్టుగానే మనం చెప్తాము, మాట్లాడతాము, చేస్తాము. తప్పకుండా అప్పుడు మనం నమ్ముతారు కూడా. సో బైబిల్ ఇలా రాస్తుంది కదా, యథార్థంగా ఉండాలని. అలా చేస్తే ఎలా అవుతుంది? అది ఈ 2 పాయింట్స్ మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి అంటే ఇది కలిగి ఉండాలి. ఏంటంటే వాక్యంలో ఆనందించటం, తర్వాత వాక్యాన్ని నెమరు వేసుకుంటూ అనుదిన జీవితంలో దాన్ని నెమరు వేసుకుని దాన్ని పెట్టగలగటం. అది అప్పుడు మనం ఏమవుతుందండి అలా చేస్తే అంటే, అప్పుడు మనం నీటి కాలువల దగ్గర ఉన్న మొక్క ఎలాగైతే ఫలభరితంగా ఉంటుందో అలా ఉంటాము. లాస్ట్ పాయింట్, వాళ్ళకి ఏం కార్యం జరుగుతుందంటే అతను చేసేదంతా కూడా సఫలం అవుతుంది. వాళ్ళు ఏం చేసినా సఫలం అవుతుంది. ఎందుకని వాళ్ళ ఆలోచన వాక్య ప్రకారమైన ఆలోచన, వాళ్ళ ఆలోచన దేవుని మాట ప్రకారమైనటువంటి ఆలోచన. అందుకని అతడు చేసేదంతా కూడా సఫలమవుతుందని దేవుని వాక్యంలో రాశారు. నీ రూటే నీ ఫ్రూట్ లాగా మారుతుంది. రూట్ అంటే ఏంటి? వేరు అని అర్థం. రూట్ అంటే మార్గం అని కాదు, ఇప్పుడు నేను చెప్పింది ఇంగ్లీష్లో ROOT, రూట్ అంటే వేరు అని అర్థం. నీ వేరు అంటే నీ ఆలోచనే నీ ఫ్రూట్ లాగా కన్వర్ట్ అవుతుంది. నీ వేరు ఎంత బాగుంటే నీ ఫ్రూట్ కూడా అంత బాగుంటుంది. నీ కాలంలో నువ్వు దేవుడు ఉద్దేశించిన సమయంలో నువ్వు ఫలిస్తావు. వేళ్ళు బాగుంటేనే ఫలభరితంగా ఉంటుంది మొక్క, అంతేనా కాదు? వేళ్ళు బాగుంటే మొక్క ఎలా ఉంటుంది? ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, దాని కాలంలో ఫలమిస్తుంది. ఒకవేళ మామిడి చెట్టు అనుకోండి, మామిడికాయలు కాస్తుంది. కొబ్బరి చెట్టు అనుకోండి, సంవత్సరానికి ఒకసారి కాస్తుంది మామిడి చెట్టు. కొబ్బరి అనుకోండి, ఏదైనా ఏ చెట్టు అయినా సరే కానివ్వండి, దేవుడు ఉద్దేశించిన చూడండి పంటలు ఇవన్నీ ఎవరండి ఏర్పాటు చేశారు? దేవుడే తన అనంత జ్ఞానంతో కాలాలు ఇవన్నీ పెట్టాడు కదా. మనం ఫలించాలి అని అంటే మన రూట్ బాగుండాలి, మన వేరు బాగుండాలన్నమాట. వేరు బాగుంటే ఫలం బాగుంటుంది అన్నమాట, మంచి ఫలాలు వస్తాయి. ఈరోజు మన జీవితం బాగుండాలంటే మన ఆలోచన విధానం బాగుండాలి. నీ రూటే ఫ్రూట్ లాగా మారుతుంది. ఎప్పుడైనా అంతే అవుతుందండి. ఒకవేళ టైం పడుతుంది అంతే, కొంచెం ముందు కొంచెం వెనక తప్ప దీనికంటే మించిన జడ్జిమెంట్స్ ఏమి లేవు బైబిల్లో. ఇంకా మామూలుగా అందరూ మాట్లాడుకునే మాటలే ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు. తెలియదు ఎవరికి ఈ విషయాలు. రూట్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది, ఆలోచన బాగుంటే జీవితం బాగుంటుంది. నేను ఇట్లాగే అయిపోతానని ఆలోచించుకుంటా ఉన్నాను అనుకోండి, ఇంకా అలాగే నిరాశ నిస్పృహలో కొట్టుకున్నాను అనుకోండి, ఏం ఉపయోగం ఏమంటే ఫ్రూట్గా ఎట్లా తేలుతాం మనం? మన ఆలోచన వాక్యానుసారమైన ఆలోచన. నేను స్వస్థపరిచేవాడని నేనే, నేను ఆదరించేవాడని నేనే, నిన్ను బలపరిచేవాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను విడిచిపెట్టను.
ఇలాగ మనం ఇట్లా అనుకూలమైన దృక్పథం దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, తప్పకుండా దేవుడు నీకు అలాగే సహాయం చేస్తాడు. నాకు ఈ అవసరం ఉంది, దేవుడు నాకు విషయంలో సహాయం చేస్తాడు. రాత్రి మేము ఒక వాక్యాన్ని ధ్యానం చేసిన వాక్యంలో రాసింది, మానవుడు భార్య సంసోను వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, దేవుడు మనల్ని చంపదలిస్తే కనుక ఆ బలి అర్పణ ఎందుకు అడుగుతాడు దేవుడు అని అన్నాడు. బాగా వినండి. ఆయన దహన బలి ఏదో ఇమ్మని అంటున్నాడు. సంసోను పుట్టుక విషయం అనమాట. ఆయన ఏంటి ఆవిడ భర్త అన్నాడు, ఏంటి ఆయన కానీ మనం చంపేస్తాడేమో, ఆ దేవుడు మాట్లాడాడు ఆయన మనం చంపేస్తాడేమో అనేసి అంటే ఆవిడ అంది, వాళ్ళ భార్య, ఆయనే కనుక చంపను ఉద్దేశిస్తే దహన బలి ఇమ్మని ఎందుకు అడుగుతాడు, లేకపోతే మీకు కుమారుడు పుడతాడని ఆయన ఎందుకు చెప్తాడు, మనల్ని చంపడు. ఆయన మన కొరకు చనిపోయాడు, మనం చంపడం కొరకు కాదు. బాగా బలమైనటువంటి విషయంగా దీన్ని అప్పటి మనల్ని విడిచిపెట్టడానికి కాదు, మనల్ని వదిలేయటానికి కాదు, మనల్ని రాక్షసులుగా పడేయటానికి కాదు, మనల్ని ఆదరణ లేకుండా వదిలేసేయటానికి కాదు, మన కష్టాల్లో మనల్ని వదిలిపెట్టేసేయడానికి కాదు, మనకి ఇంకా ఎవరు అందరూ వదిలేసారు ఇంకా అయిపోయింది, దేవుడు మాత్రం ఏం చేస్తాడని అనుకోవటానికి కాదు. కానీ అందరూ విడిచిన దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన శిలువ యాగం చేయనంతగా మనల్ని ఆయన ప్రేమించారు. ఆయన శిలువ యాగం చేసి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. మనల్ని సిలువకి ఎక్కి యాగాలు చేసుకోమని చెప్పాల. నేను ఎక్కాను కాబట్టి మీరు కూడా ఎక్కండి, ఆ విషయం మాత్రమే మనం చేయట్లా. ఎందుకంటే ఆయన చేశాడు. మనల్ని విడిచిపెట్టడానికి కాదు మనల్ని రక్షించింది ఆయన, మనల్ని వదిలేయడానికి కాదు ఆయన మనల్ని రక్షించింది, మనకు సహాయం చేసేందుకే. విషయం మాత్రం నేను మీకు ఖచ్చితంగా మరోసారి జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి ఆలోచన దృక్పథం ఉన్నట్లయితే జీవితం ఎలా ఉంటుందంటే ఫలభరితంగా ఉంటుంది, ఫలభరితంగా మనకి ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్లో పొట్టు గురించి చెప్పారు. దుస్తుల్ని పొట్టుతో పోల్చారు. ఒక చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను నేను. పొట్టుకి రూట్ ఉండదండి, వేరు ఉండదు, చెట్టుకు వేరు ఉండదు. దుస్తులు దేంతో పోల్చారు బైబిల్లో? పొట్టుతో పోల్చారు. పొట్టు గురించి మనం ఇప్పుడు విన్నాము. పొట్టు గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, పొట్టది. వాళ్ళు దుస్తులని పొట్టుతో పోల్చారు. అట్లాగేం కాదు, మేము ఇట్లాగే ఉంటామని అనుకునే వాళ్ళకి అన్నమాట. పొట్టుకి వేరు ఉండదండి. వేర్లు ఉంటాయా పొట్టుకి? అందుకే గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చెట్టుకి ఏముంటాయి? వేర్లు ఉంటాయి, అందుకనే దానికి ఫ్రూట్స్ వస్తాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా నీటి కాలువల నాటబడ్డ మొక్కలాగా, అంటే దేవుని వాక్యముతో మన జీవితం కొనసాగిస్తూ ఉన్నట్లయితే కనుక మన ఆలోచనలు బాగుంటాయి, మన జీవితం బాగుంటుంది. ఇంకా తప్పు విషయాలకి, అనవసరమైన దేవునికి ఇష్టం లేని విషయాల జోలికి మనం పోము. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం కలిగి జీవించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే కనుక పొట్టులాగా అవుతారని వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ నాశనము, తీర్పు అని రాస్తారు లాస్ట్ పాయింట్స్లో. వాళ్ళకి ఏముంటుందంట? నాశనము, తీర్పు కలుగుతుంది, నాశనం కలుగుతుంది. అందుకని మనం అలా కాకుండా, పొట్టులాగా కాకుండా ఒక మొక్కలాగా, నీటి కాలువల ద్వారా నాటబడిన మొక్కలాగా ఉండాలి. అలా ఉండాలి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనము మంచి వేరుని కలిగి ఉంటాం. వాక్యము ఆ నీళ్ళ దగ్గర ఉన్న మొక్కకు తాలూకా వేళ్ళు ఎలాగ నీళ్ళల్లో ఉన్నాయో, దేవుని వాక్యాన్ని అనే ఉదక స్నానము అని అన్నారు, ఖడ్గము అని పోల్చారు వాక్యాన్ని. నీళ్ళని ఇంకా చూడండి, నీళ్ళని ఇంకా వాక్యంతో పోల్చడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫస్ట్ పాయింట్ ఆలోచన, దాన్ని బట్టి లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంది. ఈరోజు మన ఆలోచనలు వాక్యమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఫ్రూట్ఫుల్గా యేసు ప్రభువే ఫలభరితంగా మనం ఉండాలని శిలువ యాగాన్ని ఆయన మన కొరకు చేశారు. కాబట్టి మనం కూడా 1వ కీర్తనని ఇంకా ధ్యానిస్తే చాలా అద్భుతమైన విషయాలు 1వ కీర్తనలో రాసినాయి. మొట్టమొదటి కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తనగా, అందుకని ఫస్ట్ ఆర్డర్లో ఎజ్రా నెహెమ్యా అనే కీర్తనని పెట్టారు. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యానుసారంగా మన జీవితం, దేవుడి మాటలు మన వీరికి దీవించునుగాక. ఆమేన్.